అయితే ఏమైంది? ఎంత చెప్పరా? ఏం చేసినా నా మాట లేదు. అయితే నష్టం నాతో లేదు. అతను పట్టలేదు. అయితే ఏమని మనిందా? అయితే ఏమిరా? లోపలికి కై పట్టుకోలేమ్మా. బా ఏం చేసుకున్నాయా? పెళ్ళి ఆడ చేసుకున్నాయా? అయితే నీ అన్న కూతురు నీ మేడను నువ్వు కోర్టు పట్టుకుంటావు కాబట్టి నువ్వు పరిస్థితావని నీ దగ్గర తెచ్చిన భార్య ఈయన కాదా అప్పుడు కదా అంటే ఎవరు చెరగట్టుకోండిదా కదా గణపతి కథలకి మొగోడు కాదు ఆయన మొగోడు కాకపోతే ఆదివారం కాదు మా పల్లెలో ఇంత మర్యాదగా ఇంత గౌరవంగా అత్తమ్మా నీ యొక్క బంగారు కాలంతో నా గేటు నడుచుకుంటూ వచ్చావా అని చెప్పి ఇంత మర్యాద మాడుతుంది. నా కోడలు నా భర్త మాట కడ్డాడిందా? అమ్మా కోడల ఆ భర్తలు పావేడు గేటు వద్ద మీ మామయ్య గారి మాట కట్టాడంట. అత్తమ్మ ఆ పావేడు వచ్చి రాగానే మా మామగారు కొట్టాడు తిట్టాడు తల్లి పెట్టాడప్ప. అమ్మా కోడల వారు మగవారు కాబట్టి కాస్త కోపము
ద్వేషము ఆవేశము అన్నీ ఉంటాయి. మనం ఆడవారు కదమ్మా. అవును తల్లి. అమ్మ కోడలా అత్తయ్య మీ మామయ్య గారి మాటకి ఎలాగో అడ్డాడు. కనీసం నేనైనా నీ మేనత్రం నేను చెప్పినట్టు విని చక్కగా కాపురం చేసుకో. అర్థమవుతుందా? నేనేం చెప్తున్నానో విను. అలాగే నేనేం చెప్తానో ఆలకించు. నేనేం పలికిస్తానో అదే పలకమ్మా. ఎందుకంటే అమ్మా చిన్నపడాలి కదా. అవును అవునురా. మెచ్చి మెచ్చి నా అన్న కూతుర్ని నా చిన్న కొడుకు ఎంగలడికిచ్చి కళ్యాణం చేసుకోవచ్చు. చెప్పేది చెప్పేది నేనేనా ఈ వారమైన పట్టాల నా మాట నగ్గాల. అది నీ మాట దగ్గర నువ్వే ఈను నువ్వే కొట్టు నువ్వే ఈను ఎవరు పోయి ఎవరు వచ్చి కడుపుతారు జీతకాలే అవును సలహాలు ఇచ్చేదా